యోగా కేంద్ర వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈషా యోగా కేంద్రంపై కేసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసును త్వరగా విచారించాలని సీజేఐ ధర్మాసనం ముందు లాయర్ ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. ఈషా యోగా కేంద్ర వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈషా యోగా కేంద్రంపై కేసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసును త్వరగా విచారించాలని సీజేఐ ధర్మాసనం ముందు లాయర్ ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి అప్డేట్స్. నరేష్, తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఉన్నటువంటి ఈషా యోగా కేంద్రం వ్యవస్థాపకులైనటువంటి జగ్గి వాసుదేవ్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈషా యోగా కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అదేవిధంగా ఈషా యోగా కేంద్రం పైన ఇప్పటి వరకు నమోదైనటువంటి క్రిమినల్ కేసులు, వాటిపైన ఎటువంటి విచారణ ఇప్పటి వరకు జరిగింది, ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు, అసలు ఈషా యోగా కేంద్రంలో అసలు ఏం జరుగుతుంది అంటూ దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడినట్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను జగ్గి వాసుదేవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మనం చూడొచ్చు, హైకోర్టులో ఏదైతే డాక్టర్ ఎస్ కామరాజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ దాఖలు చేసినటువంటి ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి జస్టిస్ సుబ్రహ్మణ్యం, జస్టిస్ వి శివజ్ఞానంతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈషా యోగా కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న 150 మందితో కొట్టుకున్నటువంటి పోలీసు అధికారులు బృందం ఈషా యోగా కేంద్రంలో ఎంటర్ అయింది. అక్కడ ఏదైతే డాక్టర్ కామరాజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి పిటిషన్ లో తన ఇద్దరు కుమార్తెలు గీతా కామరాజ్, లతా కామరాజులు ఆశ్రమంలో చేరారు. అయితే ఆశ్రమంలో చాలా మంది మహిళలను, అదేవిధంగా చిన్నపిల్లల్ని, యువకుల్ని కూడా బంధించి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వాళ్ళను సన్యాసులుగా బలవంతంగా మారుస్తున్నారు, కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళని మాట్లాడనివ్వటం లేదంటూ ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించేటటువంటి ధర్మాసనం తన సొంత కూతురుకు మాత్రం వివాహం చేసి మిగతా వారందరినీ సన్యాసులుగా మార్చాలని ఏ విధంగా అనుకుంటున్నారు జగ్గి వాసుదేవ్ అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే దీనికి ఈషా ఫౌండేషన్ కూడా ఒక వివరణ కూడా ఇచ్చింది. వివాహం చేసుకోవాలని కానీ, సన్యాసం స్వీకరించాలి కానీ తాము ఎవరిని అడగబోమంటూ ఈషా ఫౌండేషన్ ప్రకటించినటువంటి ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా ఈషా యోగా కేంద్రంలో జరుగుతున్నటువంటి పోలీస్ తనిఖీలు, దీనికి సంబంధించి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆదేశాలపైన స్పందిస్తూ ఈ ప్రజలకు యోగా ఆధ్యాత్మికను అందించడానికే సద్గురు ఈషా ఫౌండేషన్ స్థాపించారు. ఈషా యోగా కేంద్రంలో వేలాది మంది సన్యాసులు, బ్రహ్మచారులు ఉన్నట్లుగా కూడా పేర్కొంది. కోర్టులో నిజమే గెలుస్తుందని కూడా పేర్కొన్నారు. మరి ఫౌండేషన్ పై వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఈ విచారణ ఏ విధంగా జరుగుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఇదైతే మొదటిసారి ఈ విధంగా జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలోకి 150 మంది పోలీసుల బృందం వెళ్ళటం అనేది మాత్రం కొత్త, అక్కడ ఉన్నటువంటి భక్తులను కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ కొంత చర్చనీయాంశంగా, వారి మధ్య చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.